నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ కుర్రాడు ప్రెసిడెంట్ చర్లపల్లిలో ఉన్నాండి. మనతో పాటు మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ వారియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. వీళ్ళు ఇప్పుడు 37,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చి 60 కిలోమీటర్లు. అలానే వీళ్ళు ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ని 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు కొంటే కనుక ₹1,00,000 ప్లస్ 5% GSTకే ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ కంప్లీట్ రేంజ్ రివ్యూని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ స్కూటర్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే మార్కెట్లో దొరికే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక మీడియం సైజ్ స్కూటర్ ఎలా ఉందో ఆల్మోస్ట్ సిమిలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ అనమాట. మీకు ఆ సింగిల్ లైట్ హెడ్ ల్యాంప్తో వస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైరు, డిస్క్ బ్రేకు, అలానే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, అలానే పైన చూసుకున్నట్లయితే టర్న్ లైట్ ఇండికేటర్స్. అలానే ఈ స్కూటర్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ మినిమం ఒక 150 to 160 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ స్పేస్ చూసుకున్నట్లయితే కొంచెం బ్యాగ్ పెట్టుకునే విధంగా స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 250 వాట్ BLDC హబ్ మోటార్. దాని పీక్ పవర్ మేము ఎక్స్పెక్ట్ చేసి అరౌండ్ ఒక 800 వాట్ వరకు పీక్ పవర్ ఉండొచ్చు అనమాట. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ వచ్చి అప్ టు 30 km/h టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ వచ్చి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సెంటర్ స్టాండ్ ఉంది, అలానే సైడ్ స్టాండ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు ఆఫర్ చేసిన బ్యాటరీ ప్యాక్స్ చూసుకున్నట్లయితే 4 బ్యాటరీ ప్యాక్స్ ఉంటున్నాయి. మొత్తం వచ్చి 48 volts ఈ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చి 60 కిలోమీటర్లు. మరి 60 కిలోమీటర్ల రేంజ్ వస్తుందా లేదా అనేది మరి కాసేపట్లో దీని రియల్ రేంజ్ టెస్ట్ రివ్యూ చేసి తెలుసుకుందాం. ఇక ఈ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. సీట్ చూసినట్లయితే అన్ని నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాగానే ఒక మీడియం సైజ్ సీట్ అయితే లభిస్తుంది అనమాట. కీని తీసుకుని యాంటీ క్లాక్ వైస్ తిప్పితే సీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేఫ్టీ కోసం ఇక్కడ MCB అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీరు స్కూటర్ని వాడకుండా పక్కన పెడితే కనుక MCB అనేది ఆఫ్లో పెట్టుకోండి, దాని తర్వాత ఆన్ చేసుకోండి. ఈ స్కూటర్ యొక్క బూట్ స్పేస్ లీటర్స్ అరౌండ్ ఒక 12 to 13 లీటర్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ బండి సంబంధించి స్విచ్చెస్ చూసుకున్నట్లయితే ఇది హై బీమ్, లో బీమ్ స్విచ్చెస్ అండి. టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్చెస్, ఇది హార్న్ అనమాట. అలానే మనం క్రూజ్ కంట్రోల్ ఆన్ చేయాలంటే కనుక ఈ క్రూజ్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఒకసారి థ్రాటల్ ఇస్తే చాలు, ఆ క్రూజ్ కంట్రోల్ స్పీడ్ అనేది లాక్ అయిపోతుంది. రైట్ సైడ్ చూసినట్లయితే దీన్ని ఒకటే స్పీడ్లో అయితే లాక్ చేశారనమాట. అలానే రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. రివర్స్ బటన్ ప్రెస్ చేసుకుని థ్రాటల్ ఇస్తే కనుక స్కూటర్ రివర్స్ మూవ్ అవుతుంది. ఇది చూసినట్లయితే మనకి హెడ్ ల్యాంప్ స్విచ్చెస్, లో బీమ్, హై బీమ్ స్విచ్, ఇటు సైడ్ కూడా మనకి హార్న్ ఆఫర్ చేస్తున్నారు. ఇక స్క్రీన్ చూసుకున్నట్లయితే ఇది బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్లో అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇది స్పీడోమీటర్ రీడింగు. అలానే ఇక్కడ మన స్టార్టింగ్ బండి ఆఫ్ చేసి ఆన్ చేయగానే మనకు వచ్చేది చూసుకున్నట్లయితే అది ఓడోమీటర్ రీడింగ్ అనమాట. ఇక్కడ వోల్టేజ్ చూపిస్తుంది కదా, 48 volt ఆపరేషన్ సిస్టమ్ ఇది. వన్స్ మనకి అంతా అయిపోయిన తర్వాత ఇది ఓడోమీటర్ రీడింగ్. కొంతసేపటికి ఇప్పుడు ఆన్ అవుతుంది. ఇక్కడ మనకేమో వోల్టేజ్ చూపిస్తుంది, ఇక్కడేమో ట్రిప్ మీటర్ రీడింగ్ చూపిస్తుంది. ఈ స్కూటర్తో పాటు లభించే కీస్ అనేది ఫిజికల్ కీ, అలానే మనకి రిమోట్ కీ కూడా ఇచ్చారు. యాంటీ థెఫ్ట్ అలారము, రిమోట్ లాక్, అన్లాక్ వంటి ఫీచర్స్ కూడా ఈ స్కూటర్లో లభిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ వచ్చి 30 km వరకు వెళ్తుంది. అలానే ఈ స్కూటర్ని ఇప్పుడు మనం రియల్ రేంజ్ టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడైతే మనం మ్యాక్ వారియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రేంజ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం అండి. సో ఇనిషియల్ గా ఇది పార్క్ మోడ్ లో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనం వోల్టేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ సరిగ్గా గమనిస్తే ఇక్కడ 52 చూపిస్తుంది కదా. 52 volts తో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. నా వెయిట్ వచ్చి 65 kgs. ఇది అప్ టు 30 స్పీడ్ వరకు వెళ్తుందని చెప్తున్నారు. బట్ ఆ స్పీడ్ ఎంతో కూడా మీకు మధ్యలో చెప్తాను. నేను స్పీడోమీటర్ కూడా ఫోన్లో ఉన్న స్పీడోమీటర్ కూడా స్టార్ట్ చేశాను. సో మీకు కొంచెం ఎండగా ఉండడం వల్ల కొంచెం సరిగ్గా కనిపిస్తుంది చూడండి. 0-0తో స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే డిస్టెన్స్ ఏమి స్టార్ట్ అవ్వలేదు, బట్ డ్యూరేషన్ అయితే పెరుగుతుంది. గూగుల్ టైం అయితే 10 గంటల 33 నిమిషాలు అయితే అయిందనమాట. నేనైతే రేంజ్ మీద ఫోకస్ చేస్తాను, ఎంత రేంజ్ వచ్చిందని చెప్పి. మనం ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టాప్ తీసుకుందాం. అప్పుడు మీకు ఇంకా వోల్టేజ్ ఎంత డ్రాప్ అయింది, దీనికి సంబంధించిన మిగిలిన వివరాలు అయితే చెప్తాను. బండి ఆన్ చేసిన తర్వాత అయితే థ్రాటల్ మరీ టూ మచ్ స్మూత్ కాకుండా, అలానే మరీ జర్కీ కాకుండా ఒక మీడియంగా అయితే మనకి స్కూటర్ అయితే మూవ్ అవుతుంది అనమాట. మొత్తం కంప్లీట్గా రోడ్లు చూడండి. చర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ నేను. వీళ్ళ కరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి నేను రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేశాను. సిటీ వైపు వెళ్తాను అనమాట. స్ట్రైట్ వెళ్తే మళ్ళీ అక్కడ మెయిన్ రోడ్ వస్తుంది, అక్కడ కనెక్ట్ అవుదాం. సో ఇక్కడ గొతుకుల రోడ్డు, కంప్లీట్ గొతుకుల రోడ్డు ఉంది. ఇక్కడ మొత్తం దుమారం కింద ఉంది. నాకు ఇందులో చూపించడం అయితే 25 స్పీడ్ చూపిస్తుంది, బట్ ఫోన్లో ఎంత చూపిస్తుందో కూడా మీకు చెప్తాను. సో ఈ స్కూటర్ మనకు అప్ టు 33-34 వరకు అయితే స్పీడ్ అయితే వెళ్తుందండి. సో ఫుల్ ఛార్జ్ పెట్టిన తర్వాత మరి మేబీ మరి రేంజ్ నేను రెడీపోయి కొద్దీ ఏమన్నా స్పీడ్ ఏమైనా తగ్గుతుందో కూడా మీకు చెప్తాను. బ్రేక్ కొట్టి చూపిస్తా. బ్రేక్ అయితే షార్ప్గానే ఉంది. ఫ్రంట్ వేగ్ వేసాను ఇప్పుడే. రేర్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది, బాగా కొంచెం స్లోగానే ఉంది. ఇది డ్యూయల్ బ్రేక్ యాక్షన్. సో డ్యూయల్ బ్రేక్ యాక్షన్లో కూడా మోస్ట్లీ ఫ్రంట్ యాక్షనే ఎక్కువ కనిపిస్తుంది నాకు ఇందులో. వీళ్ళ వారియర్ స్కూటర్లో ఏంటంటే డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ ఫాస్ట్గా ఉంది. ప్రీవియస్గా వాళ్ళ స్పార్క్ టెస్ట్ చేసినప్పుడు అయితే వాళ్ళది రేర్ బ్రేకింగ్ ఫాస్ట్గా ఉంది. సో ఇది నేను గమనించిన ఒక డిఫరెన్స్. స్కూటర్లో ఇనీషియల్గా ఫుల్ ఛార్జ్ పెట్టినప్పుడు అప్ టు 34 వరకు రీచ్ అయింది అన్నాను కదా. బట్ నేను ఒక 2.5 కిలోమీటర్ తిరిగిన తర్వాత స్పీడ్ వచ్చి 31, అంతమించి అయితే వెళ్ళట్లేదు. ఇప్పుడైతే ఫ్లైఓవర్ వస్తుంది. అక్కడ
ఇట్లా ఫ్లైఓవర్ ఎక్కినప్పుడు ఏమైనా డ్రాప్ ఏమైనా అనిపించింది మీకు చెప్తాను. బట్ ఫ్రీగానే ఇప్పుడు ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాం. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా గట్ కేసరి కానీ చర్లపల్లి వైపు ఇటువైపు లేకపోతే యాదగిరిగుట్ట ఇటువైపు సైడ్ ఎవరైనా ఉంటే కనుక కామెంట్ పెట్టండి. ఈ స్కూటర్ యొక్క హ్యాండిల్ అయితే వదిలేసాను, బట్ ఈ స్కూటర్ అయితే మూవ్ అవుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ మన గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, ఇదే క్రూజ్ కంట్రోల్ బటన్ అనమాట. ఒక 3 to 5 seconds ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి రెడ్ కలర్ ఇండికేషన్ ఆన్ అవుతుంది. క్రూజ్ కంట్రోల్లోకి వెళ్తే మన థ్రాటిల్ పట్టుకోకపోయినా ఇది టాప్ స్పీడ్ని అయితే లాక్ చేసుకోవచ్చు మనకు నచ్చిన స్పీడ్ దగ్గర. నేను ఈ 30 స్పీడ్ని అయితే లాక్ చేశాను. థ్రాటిల్ దగ్గర అయితే చెయ్యి అయితే వదిలేసాను. ఇక సీటింగ్ పొజిషన్ అంటారా, ఓకే. అంటే మన ఇచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా మనం కూర్చోడానికి అయితే ఓకే అలా అనిపిస్తుంది. ఇది మనకు హార్న్ సౌండ్. డాష్ బోర్డ్ విజిబిలిటీ ఓకే అండి, 1045 అలా అవుతుంది కాబట్టి మరి విజిబిలిటీ పరంగా పెద్ద ఇబ్బంది ఏం కనిపించట్లేదు, బాగానే కనిపిస్తుంది. సో మనం అయితే ఇప్పటికి ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 10 కిలోమీటర్ వరకు అయితే రీచ్ అయిపోయాం. నేను ఒకసారి మీకు రీడింగ్ అయితే చూపిస్తాను నేను. సో రీడింగ్ చూసుకున్నట్లయితే 10.35 కిలోమీటర్లు అయితే చూపిస్తుందండి. టైం చూసుకున్నట్లయితే 11 గంటలు అయితే అయిందనమాట. మనకి వోల్టేజ్ రీడింగ్ చూసుకున్నట్లయితే 52 వోల్టేజ్ కాసి ఇప్పుడు 51 వోల్ట్కి అయితే డ్రాప్ అయిందనమాట. అలానే మనకి ఓడోమీటర్ రీడింగ్ లో అయితే యాజ్ ఆఫ్ నో అయితే 8 కిలోమీటర్ రీడింగ్ అయితే చూపిస్తుంది. సో నేను బండి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ ఇది 0 అయిపోతూ ఉంటుంది. ఇది ట్రిప్ మీటర్ లేకపోతే ఓడోమీటర్ రీడింగ్ కూడా మీకు చూపిస్తాను నేను. సో నేను బండి ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. సో ఇనీషియల్గా ఇన్ఫర్మేషన్ చూపించింది కదా, దాని తర్వాత 8 కిలోమీటర్లు చూపిస్తుంది. సో 8 అనేది ఓడోమీటర్ రీడింగ్. కొంత టైం తర్వాత ఇది మనకి 0 అయిపోయి దీని వోల్టేజ్ మాత్రం చూపిస్తుంది. సో ఇక్కడ మనకి చూపించే ట్రిప్ మీటర్ రీడింగ్ అది మాత్రం ఓడోమీటర్ రీడింగ్ అనమాట. యాజ్ ఆఫ్ నో బండిలో కొంచెం 2 కిలోమీటర్ తక్కువ చూపిస్తుంది మరి. సో మరి ఆ ఓడోమీటర్ గ్లిచ్ ఏమైనా ఉందో కూడా మనం రైడ్ని కంటిన్యూ చేసినా చెప్తాను. ఎప్పుడైనా మనం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎలా చూస్ చేసుకోవాలని మన ఈవీ కుర్రాడి ఛానల్ తరపున ఈవీ కుర్రాడి కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. దాని కాంటాక్ట్ నెంబర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సులో జాయిన్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ పై దాని నెంబర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కోర్సు మీరు చూసిన తర్వాత మీకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరే తీసుకోవచ్చు, దాని నాలెడ్జ్ మీకు వస్తుంది. ఇప్పుడైతే మన నెక్స్ట్ స్టాప్ వచ్చి 25 కిలోమీటర్ల దగ్గర నెక్స్ట్ స్టాప్ తీసుకుందాం. 25 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఎంత వోల్టేజ్ డ్రాప్ వచ్చింది అనేది, దీని కంఫర్ట్ లెవెల్స్ ఇంకా ఎలా ఉన్నాయి అది కూడా మన 25 కిలోమీటర్ తర్వాత మాట్లాడుకుందాం. మనం అయితే ఇప్పుడు యాదగిరిగుట్ట రోడ్డు వైపు అయితే వెళ్తున్నాం. ఇంకొక 32 కిలోమీటర్లు అయితే యాదగిరిగుట్ట అయితే వచ్చేస్తుంది. బట్ మన అంత కిలోమీటర్లు అయితే వెళ్ళాం, ఎందుకంటే అంత రేంజ్ అనేది మనకున్నది చిన్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 4 బ్యాటరీ ప్యాక్స్ కాబట్టి మనకి చిన్న డౌట్ రావచ్చు, మరి మా ఎలక్ట్రిక్ స్కూటర్లో 4 బ్యాటరీ ప్యాక్స్కి ఒక స్కూటర్కి ఒక రకమైన రేంజ్ వస్తుంది, ఇంకొక రేంజ్ వస్తుంది, ఓ దానికి తక్కువ వస్తుంది, ఓ దానికి ఎక్కువ వస్తుంది అని చాలా డౌట్లు ఉంటాయి. దాని అన్నిటికీ సొల్యూషన్ మన ఈవీ కుర్రాడి కోర్స్ అనమాట. ఆ కోర్స్ చూస్తే మీకు అసలు ఎందుకు ఒక మోటార్ కెపాసిటీ వల్ల రేంజ్ తగ్గుతుందా, లేకపోతే మన ఇచ్చే థ్రాటిల్ రెస్పాన్స్ వల్ల మారుతుందా, లేకపోతే లోడ్ వల్ల మారుతుందా, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మేము డిస్కస్ చేసాం. దీన్ని బట్టి మీకు క్లారిటీగా ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఇంకొక ఫ్లేవర్ అయితే ఎక్కువ అండి. సో నాన్ రిజిస్టర్ స్కూటర్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ ఏ స్కూటర్ అనేది తీసుకోండి. మన ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళీ దిగుతున్నాం అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇప్పుడు ఈ స్కూటర్లు ఎక్కేవండి, ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్ ఫ్లైఓవర్ ఎక్కినప్పుడు కొంచెం పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ దిగినప్పుడు పవర్ కన్జంప్షన్ తక్కువ. ఎందుకంటే ఇక్కడ స్లోప్ కాబట్టి మోటార్ నుంచి ఎక్కువ పవర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. యాజ్ ఆఫ్ నో అయితే దీని యొక్క సస్పెన్షన్ పరంగా నేను అందాక గొత్తుకుల రోడ్ మీద నడిపాను. నేను చెప్తున్నాను ప్రైస్ని బట్టే ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని ప్రకారం అయితే మీరు ఆ పెట్టేదానికైతే ఓకే, మరీ ఎక్స్పెక్ట్ చేయకుండా అయితే దాన్ని చూసుకోవచ్చు అనమాట. ఈ నార్మల్ రోడ్లో అయితే మాత్రం ఏం తెలియట్లా, బాగానే ఉన్నట్టు ఉంటుంది. బట్ మన డిఫరెంట్ రోడ్ కండిషన్స్లో వెళ్ళినప్పుడు అయితే మీరు మళ్ళీ స్లోగా వెళ్ళి, ఇప్పుడు స్ట్రాప్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ పెద్దగా తెలియట్లేదు, ఒక స్లో నార్మల్గా వెళ్ళిపోయినట్టు ఉంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం మోస్ట్లీ ఇప్పుడు చేస్తున్న రేంజ్ రివ్యూ సింగిల్ పర్సన్ కాబట్టి ఒక రేంజ్ వస్తుంది. డబల్ పర్సన్ అయితే ఖచ్చితంగా ఈ రేంజ్ అయితే రాదు, అది గుర్తుపెట్టుకోండి. డబల్స్ వెళ్ళినప్పుడు రేంజ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పుడైతే మనం ఇంకొక ఫ్లైఓవర్ మీద అయితే వెళ్తున్నాం. సో మోస్ట్లీ మనం యాదగిరిగుట్ట వెళ్ళే సైడ్ చాలా అయితే ఫ్లైఓవర్స్ అయితే వస్తాయండి. సో ఎప్పుడైతే గమనించుకోండి, మన ఏదైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇలాగా ఫ్లైఓవర్స్ ఎక్కువ వెళ్తున్నాం అంటే మాత్రం కొంత రేంజ్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. రోడ్ అంతా స్ట్రైట్గా ఉంది, బట్ అక్కడ మన గొతుకులు ఉన్నాయనుకోండి, దానివల్ల మళ్ళీ రేంజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ బ్రేక్స్ వేయడం కానివ్వండి, మళ్ళీ స్లో వేసి ఫాస్ట్ చేసి ఇలా మోటార్ మీద కొంచెం ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే జరుగుతాయి. ఇప్పుడైతే మనం 20 కిలోమీటర్ల పైకి రీచ్ అయిపోయాం. సో పెద్దగా మనకి డిఫరెన్స్ వోల్టేజ్ డ్రాప్ ఏం అవ్వట్లేదు కాబట్టి నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఇంకో 3-4 కిలోమీటర్స్ వెళ్ళి అయితే రిటర్న్ అవుదాం అనుకుంటున్నాను.
25 కిలోమీటర్ అయితే రీచ్ అయిపోయాయి అనమాట. 25.24 చూపిస్తుంది కదా. గూగుల్ టైం చూసుకున్నట్లయితే 11 గంటల 31 నిమిషాలు అయితే అయిందనమాట. ఓడోమీటర్ రీడింగ్ అయితే నేను కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో నేను కంప్లీట్ ట్రిప్ అయిపోయిన తర్వాత మీకు ఓడోమీటర్ రీడింగ్ చెప్తాను. బట్ ఇక్కడ వోల్టేజ్ మాత్రం స్టిల్ 50 చూపిస్తుంది. బట్ నేను కంప్లీట్ స్పీడ్ వెళ్ళినప్పుడు 49 వరకు అయితే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం రైడ్ కంప్లీట్ చేద్దాం. నేనైతే 50 మినిమం అయితే వచ్చేస్తుంది అనుకుంటున్నాను. బట్ అంత మించి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో మీకు ఎంత రేంజ్ వస్తుంది ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు నేను 25 కిలోమీటర్స్ రైడ్ కంప్లీట్ చేసినా కూడా సీట్ కంఫర్ట్ పరంగా బాగానే ఉందండి. మరీ డిస్కంఫర్ట్ ఏమి అనిపించట్లేదు. సస్పెన్షన్ పరంగా అంటారా, మీకు చెప్పాను మోస్ట్లీ నేను హైవే మీద వెళ్తున్నాను కాబట్టి నాకు పెద్దగా తేడా ఏం కనిపించలేదు. కొంచెం స్పీడ్ బ్రేకర్ మీద వెళ్ళినప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది, మరి అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. కానీ ఇప్పుడే నేను గమనించిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నేను 30 కిలోమీటర్స్ రేంజ్ రీచ్ అయ్యానో ఫస్ట్ బార్ అయితే డ్రాప్ అయిందండి. మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ వస్తుంది కానీ బట్ అది డ్రాప్ అయినది అయితే తెలుస్తుంది అనమాట. సో 30 కిలోమీటర్ దగ్గర అయితే ఆ ఫస్ట్ బార్ అయితే డ్రాప్ అయింది. సో గుత్తుకుడు రోడ్లో వెళ్ళినా పర్లేదండి, మరీ టూ మచ్ మనకి డిఫరెన్స్ ఏం కనిపించలేదు. కాకపోతే స్లోగా వెళ్ళండి. ఇప్పుడు ఎలా వెళ్తే కొంచెం నాకు తెలిసి ఒక 10-15 స్పీడ్ వరకు వెళ్ళినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. ఆ సస్పెన్షన్ అయితే యాక్షన్ అయితే తీసుకుంటుంది. బట్ మరీ ఫాస్ట్గా వెళ్తే మాత్రం మిమ్మల్ని కుదిపేసే అవకాశం ఉంటుంది. రీడింగ్ చూసుకున్నట్లయితే ఫోన్లో 40.29 అంటే 40 కిలోమీటర్ రీచ్ అయ్యాం. గూగుల్ టైం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాలు అయింది. సో వోల్టేజ్ అయితే ఇంకా స్టిల్ దీని మీద 49 వోల్ట్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం 50 కిలోమీటర్స్ దగ్గర నెక్స్ట్ స్టాప్ అయితే తీసుకుందాం. స్టిల్ ఇప్పుడు కూడా మనకు క్రూజ్ కంట్రోల్ అయితే వర్క్ అవుతుంది. 30 స్పీడ్ వరకు అయితే ఈ మోడ్లో అయితే వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు వచ్చి 48 కిలోమీటర్ వరకు రేంజ్ డ్రైవ్ అయితే ట్రై చేస్తానండి. ఇప్పుడు ఈ చూడండి, అసలు రోడ్డే లేదు ఇది. బట్ అలాంటి రోడ్డు మీద కూడా నడుపుతున్నాను ఈ స్కూటర్ నేను. ఇలాంటి రోడ్ల మీద నడిపితే మాత్రం ఖచ్చితంగా నడున్నప్పు అయితే ఈజీగా వస్తుంది మనకు. సో మొత్తానికి మన మ్యాక్ వారియర్ లాగా ఒక 50 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో విచిత్రం ఏంటంటే ఒక బార్ తప్పిస్తే ఇంకొక బార్ ఏమీ డ్రాప్ అయితే అవ్వలేదు. వోల్టేజ్ కూడా అప్ టు 46 వోల్టేజ్ అయితే ఉంది. వెహికల్ ఆఫ్ చేసి చూపిస్తాను మీకు. 50.18 కిలోమీటర్లు అయితే రేంజ్ అయితే రీచ్ అయ్యాం. గూగుల్ టైం చూసినట్లయితే 12 గంటల 27 నిమిషాలు అయితే అయిందండి. వోల్టేజ్ అయితే 48 చూపిస్తుంది, కానీ యాక్చువల్గా 47 దగ్గర అయితే నాకు రన్ అవుతుంది. కంప్లీట్ ఓడోమీటర్ రేంజ్ ఎంత వచ్చిందో చూద్దాం. 40 చూపిస్తుంది అనమాట. అదే ఓడోమీటర్లో గ్లిచ్ ఉందనమాట. ఇప్పటికి మన 50 తిరిగినా 40 చూపిస్తుంది. సో కంటిన్యూ చేద్దాం, ఇంకా ఎంత రేంజ్ వస్తుందో మనం ఇప్పుడైతే చెక్ చేద్దాం. సో ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక 51 కిలోమీటర్ రేంజ్ రీచ్ అయిందో అప్పుడు సెకండ్ బార్ అనేది డ్రాప్ అయిందండి. ఆ డ్రాప్ మళ్ళీ వస్తుంది, కానీ బట్ అది డ్రాప్ అయిందంటే అర్థం సెకండ్ బార్ డ్రాప్ అయిందని మనం ఫిక్స్ చేసుకోవచ్చు 51 కిలోమీటర్స్ దగ్గర. బట్ ఎప్పటికి కూడా మనకు స్పీడ్ అనేది 30 స్పీడ్ అనేది మెయింటైన్ అయితే అవుతుంది అనమాట. 56 కిలోమీటర్ల వరకు రీచ్ అయిపోయింది. 56.86 అంటే దాదాపుకి 57 కిలోమీటర్లు. ఇంకైతే వోల్టేజ్ 47 అని చూపిస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే 47 అని చూపించినా డ్రాప్ అయితే అప్పుడు 43 వరకు వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. బట్ ఈ వోల్టేజ్లో కూడా మనకి ఫ్లైఓవర్ ఎక్కుతుందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు మనకు ఎదురుగా ఫ్లైఓవర్ అయితే ఉంది. ఇక చెప్పాను కదా 2 బార్స్ కరెక్ట్గా 2 బార్స్ వరకు డ్రాప్ అయిపోయింది. సో మెల్లగా ఎక్కినా కూడా మొత్తానికి ఫ్లైఓవర్ అయితే ఎక్కేసింది. చిన్న స్లోప్ అయితే కాదు, పెద్ద స్లోప్గానే ఉంది. ఇంకోటి ఇప్పుడు కూడా క్రూజ్ కంట్రోల్ మోడ్ అయితే పనిచేస్తుంది. నేను ఇప్పుడు చేయైతే వదిలేసాను, బండి అలాగే వెళ్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ అయితే ఉంది. ఇక్కడ మనం దీని గ్రౌండ్ క్లియరెన్స్ టెస్ట్ కూడా చూద్దాం. సో ఎక్కడైతే టచ్ అవ్వలేదు అనమాట. మీకు పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ఇబ్బంది లేకుండానే వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు స్పీడ్ బ్రేకర్లు వెళ్ళినప్పుడు స్లో అయితే చేయాలి ఖచ్చితంగా. అదే స్పీడ్ మీద వెళ్తే తగిలే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వస్తే మీకు అర్థమవుతుంది ఎంత స్లోప్ ఉందని, డౌన్ స్లోప్. ఇందాక ఇదే ఎక్కి ఇప్పుడు మళ్ళీ ఇదే ఎక్కి మళ్ళీ దిగుతున్నాం. నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ స్పీడ్ బ్రేకర్లు ఎక్కుతాయా లేకపోతే మనకి ఫ్లైఓవర్స్ ఎక్కుతాయి అనే డౌట్స్కి సొల్యూషన్ అనమాట, ఆన్సర్ ఇది అని చెప్పుకోవచ్చు. ఎంత స్లోప్ని మనం ఎక్కేసాం. మీరు నమ్ముతారో లేదు, ఇప్పుడు 60 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చేసింది. బట్ ఇంకా కూడా ఆ వోల్టేజ్ 43-44 వోల్టేజ్ దగ్గర అటు ఇటు వెళ్తుంది. ఒకసారి బార్స్ పెరుగుతున్నాయి. స్టిల్ 28-29 స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. 60.27 కిలోమీటర్లు 4 బ్యాటరీ ప్యాక్స్ యావరేజ్గా 30 స్పీడ్తో వెళ్తే వస్తున్న రేంజ్ ఇది. 60 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. నాకే కొంచెం వింతగా ఉందన్నమాట, ఇంత రేంజ్ వస్తుందా అనిపిస్తుంది. టైం చూసుకున్నట్లయితే
12 గంటల 55 నిమిషాలు అయింది. 60 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ 46 వోల్ట్స్ చూపిస్తుంది, కానీ కొన్నిసార్లు 43, 44కి అయితే వెళ్తుంది అనమాట. ఎప్పుడైనా మన నాన్ రిజిస్టర్డ్ యావరేజ్ 40 చేసేవాళ్ళు ఇది 30 వరకు వెళ్తుంది, కాబట్టి దానివల్ల రేంజ్ డిఫరెన్స్ అయితే గమనిస్తున్నాను నేను ఇప్పుడు. ఈవెన్ ఇప్పుడు కూడా మన క్రూజ్ కంట్రోల్ వర్క్ అవుతుంది. మనం 63 కిలోమీటర్ రియల్ రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. నాకైతే లాస్ట్ బార్కి అయితే వచ్చేసింది. 65 వరకు రీచ్ అవుతుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే స్టిల్ 28, 29 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుంది. వోల్టేజ్ ఇంకా డ్రాప్ అయిపోయింది అనుకోండి, అంత స్పీడ్ అయితే రాదు మనకి. 20 ఇలా పడిపోయి 15, 10 కల్లా వెళ్ళిపోద్ది. సో మరి చూద్దాం ఇంకా ఎంత రేంజ్ వస్తుందో. నేను ఈవెన్ ఇప్పుడు కూడా క్రూజ్ కంట్రోల్ మీద వెళ్తున్నాను. క్రూజ్ కంట్రోల్ వర్క్ అవుతుంది, అందుకే నేను చేతులు అయితే పట్టుకోలేదు. మీరు సరిగ్గా గమనిస్తే ఇప్పుడు రెడ్ బార్ చూపిస్తుంది చూసారా, రెడ్ లాస్ట్ బార్ బ్లింక్ అవుతుంది. 65.03 కిలోమీటర్కి అయితే రీచ్ అయ్యాం. కంటిన్యూస్గా 2 గంటల 30 నిమిషాల రైడ్ అయితే చేస్తున్నాను ఇప్పటి వరకు. దీంట్లో చూసినట్లయితే వోల్టేజ్ ఇంకా 46 వోల్ట్ అయితే చూపిస్తుంది. గూగుల్ టైం చూసుకున్నట్లయితే 1 గంట 5 నిమిషాలు అయితే అయింది. మనమైతే రైడ్ని కంప్లీట్ చేద్దాం, ఇంకా ఎంత రేంజ్ వస్తుందో చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ 1 బార్ ఉన్నా కూడా నాకు ఆ పవర్ ఇంకా తెలుస్తుంది, కాబట్టి ఇంకా రావచ్చు అనిపిస్తుంది. మేబీ హార్డ్లీ 1 కిలోమీటర్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే స్పీడ్ ఇంకా తగ్గలేదు. ఎప్పుడైతే మన స్పీడ్ తగ్గుతుందో దాని ఇండికేషన్ అనమాట, ఇంకా వోల్టేజ్ డ్రాప్ అయ్యి కంప్లీట్గా బ్యాటరీ అయిపోతుందని చెప్పి. సో ఇప్పుడే నాకు అర్థమవుతుంది లైట్గా ఇంకా తగ్గిపోతుంది అనమాట. మేబీ ఎనీవే ఇంకొక 1 కిలోమీటర్ అలా అరౌండ్ అలా రావచ్చే అవకాశం ఉంది. 65 రేంజ్ రీచ్ అయిన తర్వాత కూడా క్రూజ్ కంట్రోల్ యాక్టివేషన్లో పెట్టాను. ఇంకా 1 బార్తో వెళ్తుంది ఇంకా బండి. నేనే నమ్మలేకపోతున్నాను. స్టిల్ ఇంకా స్పీడ్ చూసుకున్నట్లయితే 30 స్పీడ్ మెయింటైన్ అవుతుంది స్కూటర్లో. సో ఇదంతా కూడా స్పీడ్ మహిమ అనమాట. జస్ట్ స్పీడ్ని కొంచెం తగ్గించుకోగలిగితే రేంజ్లో ఇంత తేడా వస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి 68.55 కిలోమీటర్లు అయితే చూపిస్తుందండి. నేను నా రైడ్ వచ్చి 2 గంటల 41 నిమిషాలు అయితే అయింది. టైం చూసుకున్నట్లయితే 1 గంట 15 నిమిషాలు అయింది. స్టిల్ ఇంకా మనకి బండి అనేది ఒక 25 స్పీడ్ వరకు అయితే వెళ్తుంది అనమాట. మళ్ళీ ఫస్ట్ బార్ అనేది కనిపిస్తుంది, బట్ దీని మీద చూపిస్తున్న వోల్టేజ్ చూసినట్లయితే 45 వోల్ట్ అయితే చూపిస్తుంది. మరి మళ్ళీ అయితే ఈ బండి రేంజ్ అయితే దీని యొక్క రైడ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో మొత్తానికి వారియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రేంజ్ రివ్యూ కంప్లీట్ చేసాము. ఓవరాల్గా మా టైం చూసినట్లయితే 3 గంటల 12 నిమిషాలు నడిపాం అనమాట. మాకు వచ్చిన రేంజ్ వచ్చి 74.76 కిలోమీటర్లు. సో మీరు వోల్టేజ్ చూసుకున్నట్లయితే 44 వోల్ట్ అయితే చూపిస్తుంది. స్టిల్ టైం చూసుకున్నట్లయితే 1 గంట 46 నిమిషాలు అయింది. సో ఈ మ్యాక్ వారియర్ మీద ఒక వారియర్ లాగా రేంజ్ అయితే ఇచ్చిందనమాట. సో మేము ఓవరాల్గా అంటే 74 కిలోమీటర్లు రియల్ రేంజ్ వచ్చింది. మేము యావరేజ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 30 కిలోమీటర్లు, అంటే దీని టాప్ స్పీడ్ 30 వరకు టాప్ స్పీడ్ వెళ్ళింది. అంటే అరౌండ్ మీకు 25, 26 పోనీ 28 వరకు కూడా యావరేజ్ స్పీడ్ అనేది మీరు లెక్క వేసుకోవచ్చు. ఇది ఒక 65 వరకు కూడా మీకు అనేది మంచి పికప్ లెవెల్స్ వెళ్ళింది. బట్ ఎప్పుడైతే మీరు 65 దాటి మీరు కనుక 65 రేంజ్ రీచ్ అయిన తర్వాత ఇద్దరు వెళ్ళినా, లేకపోతే మరి ఫ్లైఓవర్స్ ఎక్కే అవకాశాలు ఉండవండి. సో మీరు అప్పటి నుంచి జాగ్రత్త పడండి. మోస్ట్లీ అప్పుడు సింగిల్ రైడర్ వరకు అయితే మీరు స్పీడ్ వెళ్ళొచ్చు. బట్ ఎప్పుడైతే 65 దాటి వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఫ్లైఓవర్స్ అట్లాంటివి ఎక్కిన కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది. సో ఓవరాల్గా వీళ్ళు ఆఫర్ చేస్తుంది వచ్చి 48 వోల్ట్స్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు ఛార్జ్ చేయడానికి ఒక 8 గంటల సమయం పడుతుంది. ఇక వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ని 4 బ్యాటరీ ప్యాక్స్ ఈ వేరియంట్ని అయితే మనకి ఇప్పుడు రియల్ రేంజ్ 74 కిలోమీటర్ రేంజ్ వచ్చిన వేరియంట్ని అయితే ఒకటే స్కూటర్ కొనుక్కుంటే 37,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే మీరు 3 ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకుంటే కనుక ₹1,00,000 ప్లస్ 5% GSTతో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ మోటార్, బ్యాటరీ, కంట్రోలర్, ఛార్జర్ మీద సంవత్సరం పాటు వారంటీ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఎక్కడి నుంచి అయినా కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎక్కడికైనా డెలివరీ చేస్తామని చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి మ్యాక్స్ సంబంధించిన వారియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనెంట్ కోసం ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.